ఓం నమో వెంకటేశాయ. నా చిన్న తిరుపతి ప్రయాణం. పెద్ద మూవీ చూసి రామ్ చరణ్ లాగా హెయిర్ స్టైల్ అయితే బాగా పెంచాలనుకున్నాను. ఈలోగా స్వామివారి నెత్తి మీద ఒక మొట్టిగా వేసి చేసిన ఎక్స్ట్రా చాలు నా టెంపుల్కి వచ్చి తలనీలాలు సమర్పించాం అన్నట్టుగా నా నోట్లోంచి చిన్న తిరుపతి వెళ్తున్నాను అని ఇంటికాడ చెప్పి అప్పటికప్పుడు బయలుదేరాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అడుగడుగు దండాల వాడు, ఆపద మొక్కల వాడు, రమ్మని పిలిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాను, నా ప్రతి ఆపదలో నన్ను రక్షిస్తుంటాడని వెంకటేశ్వర స్వామి నాకు ప్రగాఢమైన నమ్మకం. చింతృప్తి నేను ఎన్నిసార్లు వెళ్ళినా నేను బలంగా కోరికలు అయితే కోరుకుంటాను. అలాగే ఈసారి ఒక బలమైన కోరిక అయితే కోరుకున్నాను. అదేంటంటే పెద్ద తిరుపతి టీటీడీ దేవస్థానం వారు ప్రతీ నెల 18వ తారీఖున అర్జిత సేవలైన 4 రకాల సేవలకు లక్కీ టిప్ ద్వారా భక్తులను అయితే సెలెక్ట్ చేస్తారు. నాకు ఎంతో ఇష్టమైన సుప్రభాత్ సేవకి నేను ప్రతీ నెల లక్కీ టిప్ వేస్తుంటాను. ఈసారి ఆ లక్కీ టిప్లో నాకు సుప్రభాత్ సేవ తగలాలని స్వామివారిని బలంగా కోరుకున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ స్వామివారి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే ఈ చిన్న తిరుపతి ఈ చిన్న తిరుపతి దేవాలయం ఇప్పుడు ఎంతో సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రతి సౌకర్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. దేవస్థానం కమిటీ వారు అడుగడుగున భక్తులకు మంచిగా ఏర్పాట్లు అయితే చేశారు. సువిశాలమైన ప్రాంగణంతో భక్తులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఈ చిన్న తిరుపతి దేవస్థానం అయితే చాలా బాగా రూపొందించారు. చాలా సులభమైన మార్గంలో దేవస్థానం దర్శనానికి అయితే మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఎంతమంది భక్తులు వచ్చినా దేవస్థానం కమిటీ వారు మంచి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ అన్నప్రసాదం అమృతంతో సమానంగా ఉంటుంది. అదేంటో ఎప్పుడు చిన్న తిరుపతి వచ్చినా దర్శనం అవగానే విపరీతమైన ఆకలి వేస్తుంది. అలాగే ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చేసుకుని వెళ్ళే దారిలో గోగులమ్మ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాను. ఓం నమో వెంకటేశాయ. అందరూ చిన్న తిరుపతి దేవస్థానం